పంచతంత్రంలోంచి ఒక కథ తీసుకుని మోసం గురించి అది ఎంత శక్తివంతమైన పాఠం చెప్తుందో ఈరోజు చూద్దాం. ఇది ఊరికే జంతువుల కథ మాత్రమే కాదు, మన మైండ్ సెట్ని ఎలా మార్చేయచ్చో చెప్పే ఒక సైకలాజికల్ అనాలిసిస్ అన్నమాట. అసలు ఒక అబద్ధాన్ని నిజమని ఎలా నమ్మిస్తారు? ఈ కథలో మనకు సమాధానం దొరుకుతుంది. మన విశ్లేషణను ఈ కీలకమైన ప్రశ్నతో మొదలుపెడదాం. అంటే కళ్ల ముందు కనిపిస్తున్న నిజాన్ని కాదని ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం ద్వారా ఒకరి ఆలోచనలను ఎలా మార్చేయచ్చు? ఈ కథే మనకు ఆ దారి చూపిస్తుంది. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఈ కథలో మనకు ఒక అమాయక బ్రాహ్మణుడు ఇంకా ముగ్గురు చాలా తెలివైన దొంగలు కనిపిస్తారు. వాళ్ల మధ్య ఏం జరిగిందనేదే మన విశ్లేషణకు మూలం. మన కథలో హీరో ఒక అమాయక బ్రాహ్మణుడు. తను ఒక పవిత్రమైన యజ్ఞం కోసం చాలా శ్రద్ధగా ఒక మేకను కొనుక్కుని దాన్ని భుజం మీద వేసుకుని ఇంటికి వెళ్తున్నాడు. చాలా మంచివాడు, అందర్నీ ఇట్టే నమ్మేస్తాడు. అప్పుడే ఆ దారిలో ఉన్న ముగ్గురు దొంగలు ఆ బ్రాహ్మణుణ్ణి చూశారు. వాళ్ల కళ్ళన్నీ వెంటనే ఆయన భుజం మీద ఉన్న మేక మీదే పడ్డాయి. వాళ్ల టార్గెట్ చాలా సింపుల్, ఆ మేకను ఎలాగైనా సరే కాజేయాలి. సరే, ఈ దొంగల ప్లాన్ చూడ్డానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ సైకలాజికల్గా ఇది చాలా ఎఫెక్టివ్. వాళ్ల ప్లాన్లో 4 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, టార్గెట్ని ఫిక్స్ చేసుకోవడం. సెకండ్, ఒకే ఒక సింపుల్ అబద్ధాన్ని పట్టుకోవడం, అదేంటంటే మేకని కుక్క అనాలి, అంతే. థర్డ్, దారిలో ఒక్కొక్కరు ఒక్కోచోట నిలబడాలి. ఇక ఫైనల్గా ఆ అబద్ధాన్ని పూర్తి కాన్ఫిడెన్స్తో నమ్మకంగా చెప్పాలి. ఇక్కడ్నుంచే అస్సలు మోసం మొదలవుతుంది. చూడండి, ఏ పెద్ద మోసమైనా మొదలయ్యేది మనసులో ఒక చిన్న సందేహాన్ని నాటడంతోనే. ఆ మొదటి దొంగ సరిగ్గా అదే పనిచేశాడు. మొదటి దొంగ బ్రాహ్మణుడికి ఎదురొచ్చి చాలా క్యాజువల్గా, ఆచార్య, ఈ కుక్కనెక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే తను ఆ అబద్ధాన్ని ఎంత సహజంగా, ఎంత నమ్మకంగా చెప్పాడన్నది. బ్రాహ్మణుడు మొదట్లో ఆ మాటల్ని అస్సలు పట్టించుకోలేదు. ఆ దొంగను చూసి ఒక నవ్వు నవ్వి, మూర్ఖుడా, కళ్ళు కనబడట్లేదా? ఇది కుక్క కాదు, యజ్ఞం కోసం తీసుకెళ్తున్న మేక అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. కాని అతను ఆ దొంగ మాటల్ని కొట్టిపారేసినా అతని మనసులో ఎక్కడో ఒక చిన్న ఆలోచన మొదలైంది. అదేంటి, స్పష్టంగా మేక కనిపిస్తుంటే అతను కుక్క అనెందుకంటాడు? ఈ చిన్న సందేహమే దొంగల విజయానికి మొదటి మెట్టు. ఇప్పుడు కథ రెండో దశకు చేరుకుంది. ఇందాక మొదటి దొంగ నాటిన ఆ చిన్న సందేహానికి ఇప్పుడు రెండో దొంగ నీళ్లు పోసి దాన్ని ఇంకా పెద్దదిగా మార్చబోతున్నాడు. బ్రాహ్మణుడు మరికొంత దూరం వెళ్లేసరికి రెండో దొంగ ఎదురొచ్చి మళ్లీ అచ్చం అదే మాటన్నాడు. ఓ బ్రాహ్మణ, ఎందుకీ కుక్కను మోస్తున్నారు అని అడిగాడు. చూడండి, ఒకే అబద్ధాన్ని రెండోసారి వినడం అనేది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్. ఈసారి బ్రాహ్మణుడు ఆ మాటలు విని నవ్వలేదు. దానికి బదులుగా తన భుజం మీద ఉన్న మేకను కిందకు దించి దాన్ని అటూ ఇటూ తిప్పి చాలా జాగ్రత్తగా చూడటం మొదలుపెట్టాడు. అతని నమ్మకం సడలడం మొదలైంది. ఈ స్లైడ్ బ్రాహ్మణుడి మైండ్లో జరుగుతున్న ఆ కన్ఫ్యూజన్ని పర్ఫెక్ట్గా చూపిస్తుంది. ఒకవైపు తన కళ్లకి అది క్లియర్గా మేకలానే ఉంది, కాని ఇంకోవైపు ఇద్దరు వేర్వేరు మనుషులు దాని కుక్కంటున్నారు. ఇప్పుడు ఏం నమ్మాలి? తన కళ్ళను నమ్మాలా, లేక వాళ్ల మాటలను నమ్మాలా? ఇక కథ క్లైమాక్స్కొచ్చేసింది. బ్రాహ్మణుడి బలహీనపడిన నమ్మకాన్ని పూర్తిగా కూల్చేయడానికి మూడో దొంగ రెడీ అయ్యాడు. మోసంలో ఇదే ఫైనల్, ఇంకా మోస్ట్ క్రూషియల్ స్టెప్. మూడో దొంగ ఊరికే అబద్ధం చెప్పలేదు, దానికి ఎమోషన్ని, ఒక జడ్జిమెంట్ని యాడ్ చేశాడు. అపచారం, అపచారం! మీలాంటి పవిత్రమైన బ్రాహ్మణులు ఈ నీచమైన కుక్కను మోయడమేంటి అని గట్టిగా అరిచాడు. ఇక్కడ అతను టార్గెట్ చేసింది బ్రాహ్మణుడి నమ్మకాన్ని కాదు, అతని ఆత్మగౌరవాన్ని. అంతే, ఆ మాటలతో బ్రాహ్మణుడి మనసులో మిగిలి ఉన్న ఆ కాస్త నమ్మకం కూడా పూర్తిగా ఆవిరైపోయింది. ముగ్గురు వేర్వేరు మనుషులు ఒకే మాట చెప్పేసరికి తన కళ్లే తనను మోసం చేస్తున్నాయని పూర్తిగా నమ్మేశాడు. ఫైనల్గా అది నిజంగా ఒక కుక్కే అయ్యుంటుందని, దాన్ని ముట్టుకోవడం వల్ల తను అపవిత్రమైపోయాలని అనుకున్నాడు. వెంటనే దాన్ని అక్కడే వదిలేసి శుద్ధి చేసుకోవడానికి ఇంటికి పరుగుపెట్టాడు. దొంగలనుకున్నది సాధించారు. కథ అయితే అయిపోయింది, కాని మన అసలు విశ్లేషణ ఇక్కడే మొదలవుతుంది. అసలు ఈ మోసం ఎందుకు వర్కౌట్ అయింది? దీని వెనుక ఉన్న
సైకలాజికల్ రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ మోసం సక్సెస్ అవ్వడానికి 5 సైకలాజికల్ వెపెన్స్ కారణం. మొదటిది రిపిటీషన్, అంటే ఒకే అబద్ధాన్ని మళ్లీ మళ్లీ వింటే మన బ్రెయిన్ దానిని నిజంలా ప్రాసెస్ చేయటం మొదలుపెడుతుంది. రెండోది సోషల్ ప్రూఫ్, మన చుట్టూ ఉన్నవాళ్లంతా ఒక మాట చెప్తుంటే మన అభిప్రాయం తప్పేమో వాళ్లదే కరెక్ట్ అని అనుకుంటాం కదా, బ్రాహ్మణుడికి సరిగ్గా అదే అయింది. మూడోది అనుమానాన్ని పెంచడం, మొదటి దొంగ ఒక చిన్న డౌట్ క్రియేట్ చేస్తే రెండో దొంగ దాన్ని పెంచి బ్రాహ్మణుడి కాన్ఫిడెన్స్ని దెబ్బతీశాడు. నాలుగోది నమ్మశక్యమైన స్వరం, ఆ దొంగలు ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడారంటే వాళ్ళు చెప్పేదే నిజమనిపించింది. ఇక ఫైనల్ దెబ్బ ఎమోషనల్ మాయ, మూడో దొంగ అపచారమంటూ సిగ్గుపడేలా మాట్లాడి అతని ఆలోచన శక్తిని పూర్తిగా ఆపేశాడు. సో మనం ముగించే ముందు ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. నిజమనేది మనం చూసేదాంట్లో ఉంటుందా, లేక అందరూ చెప్పేదాన్ని బట్టి మారుతుందా? ఈ కథ మనకు నేర్పేది ఒక్కటే: కొన్నిసార్లు కళ్ల ముందున్న వాస్తవాన్ని కూడా మార్చేగలంత శక్తి మాటలకుంటుంది, ముఖ్యంగా ఆ మాటలు ఒక సమూహం నోటి నుంచొస్తే. దీని గురించి ఆలోచించండి.